కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో టీచర్ తీర్చిదిద్దిన పాఠశాలను ఈ వీడియోలో చూద్దాం. కేరళ రాష్ట్రం అక్షరాస్యతలోనూ మానవాభివృద్ధి సూచికలోనూ దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది. విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలోనూ కేరళ రాష్ట్రం ముందు భాగాన ఉంటుంది. కోవిడ్ కాలంలో కేరళ ప్రభుత్వం అమలు చేసిన ఆన్లైన్ తరగతులను పలు రాష్ట్రాలు అధ్యయనం కూడా చేశాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో డ్రాపౌట్స్ లేని రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందింది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వినూత్నమైనటువంటి బోధనా పద్ధతులతో బోధిస్తారు. ఆర్టీకేర్ సౌజన్యంతో విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటున్నటువంటి 3D బోధనా పద్ధతులను కూడా అమలు చేస్తున్నారు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని సెక్రటేరియట్ కు కోతవేట దూరంలో షాజీ అనే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ తీర్చిదిద్దిన ఈ ప్రభుత్వ పాఠశాలను ఇప్పుడు చూద్దాం. హెడ్ మాస్టర్ గదికెదురుగా పేరెంట్స్, వెయిటింగ్ హాలు మరియు ఓపెన్ లైబ్రరీ ఉంటుంది. ఈ పాఠశాలలో 12 మంది ఉపాధ్యాయులతో ప్రీ ప్రైమరీ తరగతులు మరియు 1 నుండి 4 తరగతుల వరకు 350 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల డైనింగ్ హాలు, పాఠశాలకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, రికార్డింగ్ రూమ్ ఇది. పాఠశాల ప్రాంగణమంతా పచ్చటి చెట్లతోనూ మరియు గోడలన్నీ సందేశాత్మక చిత్రాలతో నిండి ఉంటాయి. తరగతి గదిలోకి విద్యార్థులు వెళ్లాలంటే సింహద్వారం నుండి వెళ్లాల్సిందే. సినిమా సెట్టింగ్ వల్లే పాఠశాలలో కూడా మ్యూజిక్, లైటింగ్ తో ప్రత్యేక సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ దారిలో వెళ్లే విద్యార్థులు ప్రత్యేక అనుభూతితో వెళ్తుంటారు. ఆన్లైన్ క్లాసెస్ మరియు మ్యూజిక్ అండ్ కల్చరల్ హాల్, పాఠశాలలో జరిగే విద్యార్థి సంఘ ఎన్నికల్లో అభ్యర్థులు ఇలా తమ గుర్తులతో ప్రచారం చేసుకుంటారు. పాఠశాలలోనే బ్యాంకును నిర్వహిస్తున్నారు.
ఉత్తుత్తి బ్యాంకు కాదండ్రి, నిజంగానే బ్యాంకు పాస్ పుస్తకాలతో పకడ్బందీగా నడుపుతున్నారు. మోడల్ స్కూల్ గా ఈ పాఠశాల ఎదగడానికి ప్రభుత్వ సహకారానికి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఈ పాఠశాలలో పనిచేసిన షాజీ టీచరు దార్శనికత వల్లే సాధ్యమైందని చెబుతారు. అందుకే కాబోలు ఈ పాఠశాలలో అడ్మిషన్ కోసం విఐపి పిల్లలు సైతం పోటీ పడుతుంటారు.